ఇక వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి అంటారు. ఈ వృశ్చిక రాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వీరికి శని 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం సంతాన స్థానం. అందుకని సంతాన మూలకంగా కొన్ని సమస్యలు, చిక్కులు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు రేపు జూన్ వరకు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమం కష్టస్థానం. కుటుంబ సమస్యలు, ఫైనాన్షియల్గా అనేక ఇబ్బందులు కలుగుతాయి. జూన్ తర్వాత 9వ స్థానంలోకి వస్తే గురువు ఆర్థికంగా పుంజుకొని భాగ్యాధిపతి కాబట్టి భాగ్యం వృద్ధి కలుగుతుంది. ఈ లోపల మాత్రం గురువు అనుగ్రహాన్ని పొందాలి. శనికి సంవత్సరం మొత్తం ధ్యానం చేసుకుంటూ తైలాభిషేకాలు ఇటువంటి వాటి వల్ల రవి శనుల యొక్క అనుగ్రహం చేత వృశ్చిక రాశి వారు సుఖాన్ని పొందగలరు.